ఎపిసోడ్ 2లో చీఫ్ కింద ఎవరు ప్రాపర్గా సెలెక్ట్ అయ్యి ఉండాల్సిందే, యష్మియా, నబీలా. ఇప్పుడు గేమ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, టాస్క్లో ఎవరు ప్రాపర్గా పర్ఫామ్ చేశారని మాట్లాడుకుంటే, గేమ్ 1 వదులుకోండి పట్టుకునే ఉండండి అన్న గేమ్లో ఫస్ట్ అవుట్ అయిపోయింది బేబక్క, సెకండ్ అవుట్ అయిపోయింది యష్మి. అండ్ తర్వాత భాష అండ్ మన నబీల్ ఇద్దరు టఫ్ ఫైట్ వచ్చి లాస్ట్లో ఇద్దరు ఒకేసారి డ్రాప్ అయిపోయారు. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసరికి కోన్ గేమ్ ఆడేటప్పుడు యాక్చువల్గా గేమ్ మనం చూస్తున్నప్పుడు మనకేమనిపించింది అంటే నబీల్ విన్ అయిపోతుంది ఈజీగా అనిపించింది. బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల అతను ఓడిపోయి 9కి విన్ అయిపోయింది. అయితే ఈ సెకండ్ గేమ్లో కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఎక్కువగా మ్యాక్సిమం ఆఫ్ ది కోన్స్ అనేవి బేబక్క బయట ఉంటే, సెకండ్ మ్యాక్సిమం ఆఫ్ కోన్స్ అనేవి యష్మి బయట ఉన్నాయి. అసలు సెకండ్ గేమ్లో అసలు యష్మి ప్రాపర్గా ట్రై చేసిందే లేదు. సో యాజ్ పర్ పర్ఫార్మెన్స్ 2 గేముల్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది నబీల్ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ క్యాండిడేట్. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, టాస్క్ పరంగా చూసుకుంటే నబీల్ యాక్చువల్గా థర్డ్ చీఫ్ అయ్యి ఉండాలి. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో నిఖిల్ అండ్ నైనికా అని వీళ్ళిద్దరిని డిస్కస్ చేసి థర్డ్ చీఫ్ని మీరే ఎన్నుకోండి అని చెప్పినప్పుడు, వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేసేటప్పుడే నిఖిల్ ఫస్ట్ నుంచి కూడా యష్మికి ఫేవరెటిజం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ డిస్కషన్లో ఫస్ట్ నిఖిల్ నైనికాతో మాట్లాడుతున్నప్పుడు నబీల్ ఎవరితో అంత ఇంటరాక్ట్ అవ్వట్లేదు, సో మేబీ చీఫ్ కింద అవ్వడానికి పర్ఫార్మెన్స్ ఒకటే సరిపోదు, మిగతా హౌస్ మెంబర్స్ పైన గ్రిప్ కూడా ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అయితే నైనికా పాయింట్ రైజ్ చేసింది ఏంటని, కానీ నబీల్ స్టాట్స్ అనేవి చాలా బాగున్నాయి, చాలా బాగా ఆడారు పర్ఫార్మెన్స్. అయినా సరే తన మాటలతోని నైనికాని అటు ఇటుగా మదిల్చి తన అటెన్షన్ అనేది కంప్లీట్గా నబీల్ నుంచి బయటికి తీసేసి మిగతా ముగ్గురితో డిస్కషన్ మొదలుపెట్టాడు నైనికాతో. అయితే వెన్ దే కేమ్ టు ఎప్పుడైతే వీళ్ళు లేదు ఇప్పుడు ఆ ప్లేట్స్ అనేవి పగలగొట్టి ఎలిమినేట్ చేయాల్సి ఉంటుందో ఆ చీఫ్ కింద సెలెక్ట్ చేయడానికి, నిఖిల్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే నైనికాతో ఏమన్నాడంటే, ఫస్ట్ మనం నబీల్ని అవుట్ చేసేద్దాం. అతని ప్లానింగ్ ఎంత ప్రాపర్గా ఉందంటే, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో ఆ కంటెంట్ మనం మొదట బయటికి తీస్తామంటే మిగతా ఇద్దరు వీక్ కంటెస్టెంట్స్ కాబట్టి, అంటే గేమ్ పరంగా ఆ టాస్క్ పరంగా చూసుకుంటే ఇద్దరు గేమ్స్ చాలా వీక్ ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో యష్మిని ప్రిఫర్ చేయడం చాలా ఈజీగా ఉంటుందని ఫస్ట్ నబీల్ని బయటికి పంపించేశాడు ప్రాపర్గా. అండ్ తనకు చెప్పిన రీజన్ ఏంటి, నిఖిల్ చెప్పిన రీజన్ ఏంటి, నబీల్ ఎవరితో అంత ఇంటరాక్ట్ అవ్వట్లేదు. బట్ సోనియా తర్వాత డిస్కషన్స్ హీట్ అయినప్పుడు సోనియా ఏమన్నదంటే, నబీల్ నీతో ఇంటరాక్ట్ అవ్వట్లేదేమో కానీ మిగతా టీమ్మేట్స్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అయ్యాడు, ఎవరెవరికి ఏదైనా ఇష్యూ ఉంటే ప్రాపర్గా సపోర్ట్ కూడా చేశాడు. సో నబీల్ షుడ్ బి ప్రిఫర్డ్, యష్మి కంటే ఎక్కువగా నబీలే ప్రిఫర్ అయ్యి ఉండాలి కదా చీఫ్ కింద అని సోనియా రైస్ చేసింది. యష్మి ఏమన్నది, తను నాతో ఎప్పుడు డీల్ చేయలేదు, నాతో ఎప్పుడు వచ్చి మాట్లాడలేదంటే నీతో ఎందుకు వచ్చి మాట్లాడతాడు, నువ్వేం పని చేయట్లేదు కదా అనేటట్టు సోనియా యష్మితో మాట్లాడింది. నువ్వు ఏదైనా వర్క్ చేస్తే అతను వచ్చి నీతో మాట్లాడతాడు. అండ్ నిఖిల్ ఏమన్నాడంటే, నువ్వు ఒక చీఫ్ కింద సెలెక్ట్ అవ్వాలంటే ఏదో ఒక పాయింట్ మీద రైస్ చేయాల్సి ఉంటుందంటే, సోనియా ఏమన్నదంటే యష్మి పాయింట్ రైస్ చేసింది ఒకే ఒక్క పాయింట్లో రైస్ చేసింది, అది కూడా తనకు ఓసీడీ ఇష్యూ ఉంది దాని పాయింట్ మీద రైస్ చేసింది తప్ప మిగతా ఏ ఇష్యూస్ మీద తను వాయిస్ రైస్ చేయలేదు అని చాలా క్లారిటీగా చెప్పింది. సో ఫస్ట్ నిఖిల్ ఏం చేశారంటే, యష్మికి ఫేవరెటిజం చేసే కాన్సెప్ట్లో స్ట్రాంగ్ కంటెంటర్ అయిన నబీల్ని బయటికి పంపించారు ఫస్ట్ ఆ చీఫ్ నుంచి. ఆ తర్వాత భాషా గారిని అండ్ బేబక్క వీళ్ళ మధ్యన డిస్కషన్స్ నడిపి యష్మిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఆ తర్వాత హీటెడ్ డిస్కషన్ జరిగే సోనియా అండ్ అదర్ కంటెస్టెంట్స్ కూడా దట్ నబీలే ప్రిఫర్ అయ్యి ఉండాలి యష్మి కంటే అని చెప్పడంలో. బట్ పర్ఫార్మెన్సెస్ చూసినా లేదంటే ఇంటరాక్ట్ అయిన విధానం చూసినా మోస్ట్లీ నబీల్ షుడ్ బి చీఫ్గా సెలెక్ట్ అయ్యి ఉండాల్సిందే యష్మి కన్నా అనేది చాలా విధాలుగా ఉన్న పాయింట్, అదే వెల్ ఎస్టాబ్లిష్డ్ పాయింట్. ఒకవేళ నబీల్ కానీ సెలెక్ట్ అయ్యి ఉండే అసలు నిన్న అంత హీటెడ్ డిస్కషన్స్ ఉండకపోయేవని మా పాయింట్ ఆఫ్ వ్యూ. సో మా ప్రకారం అంటే నబీల్ సెలెక్ట్ అయ్యి ఉంటే బాగుండేది, కొంచెం ప్రాపర్గా ఉండేది, అంటే తను చేసిన పర్ఫార్మెన్స్కి కానీ దానికి ఒక వర్త్ ఉండేది, దానికి ఒక వాల్యూ ఉండేదని మేము అనుకుంటున్నాం.